అందరికీ ప్రైస్తలాడండి. బైబిల్‌లో ఉన్న నోవాహు కథ ఈరోజు చూద్దాము. నోవాహుకు ముగ్గురు కొడుకులు. వారు షేము, హాము, యాపేతు. ఆ రోజుల్లో నోవాహు ఒక్కడే మంచివాడు. అతడు దేవునికి స్నేహితుడు. నోవాహు చేసిన పనులు దేవునికి సంతోషాన్ని కలిగించాయి. దేవుడు నోవాహుతో, నేను వీరితో విసుగు చెందాను. వీరిని నేను నాశనం చేయబోతున్నాను. ఈ ప్రపంచంలో బతకడానికి వీలు లేనంతగా వీరు పాడు చేశారు. అయితే నీ కోసం ఒక పెద్ద ఓడ తయారు చేసుకో. దానిని నిర్మించడానికి మంచి కలప ఉపయోగించు. ఓడ కొలతలు నేను సూచిస్తాను. ఓడలో గదులు తయారు చేయి. దాని లోపల బయట అంతా తారు పుయ్యి. నేను భూమి మీదికి వరద రప్పిస్తాను. అది భూమి మీద ఉన్న ప్రాణులన్నింటినీ నాశనం చేస్తుంది. అయితే నీకు ఒక వాగ్దానం చేస్తున్నాను. ఓడలోనికి నీ భార్యను, కుమారుల్ని, వారి భార్యల్ని తీసుకెళ్ళు. అంతేకాక అన్ని రకాల జంతువుల్లోంచి, పక్షుల్లోంచి ఆడ, మగ ఉండేలా జతలు జతలుగా ఓడలోనికి తీసుకెళ్ళు. అన్ని రకాల ఆహార పదార్థాలు సేకరించు. నీకు, జంతువులకి, పక్షులకి సరిపడేలా వాటిని భద్రం చెయ్యి అన్నాడు. నోవాహు తూచా తప్పకుండా దేవుడు చెప్పినదంతా చేశాడు. నోవాహు ఓడలోనికి వెళ్ళుట. చాలా దేశాల్లో ఉన్న ప్రాచీన కథలు మాత్రమే గొప్ప జలప్రలయం గురించి చెప్పేది. వాటి గురించి రకరకాల కథలు వింటూ ఉంటాం. అయితే ఈ జలప్రలయం ద్వారా దేవుడు చెడుని ఎలా నిర్మూలించాడో ఈ కథ చెబుతుంది. అంతేకాక ఆయనకు విధేయులైన వారిని ఎలా రక్షించాడో కూడా మనం ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఓడ సిద్ధమైనప్పుడు ప్రభువు నోవాహుతో ఇలా అన్నాడు. నీవు నీ కుటుంబాన్నంతా తీసుకుని ఓడలోనికి వెళ్ళు. ఈ ప్రపంచమంతట్లో నీ ఒక్కడవే మంచివాడివి. జంతువుల్లో, పక్షుల్లో, ప్రతి జాతిలో అర్పింపదగిన వాటిలో నుంచి 7 జతలను ఓడలోనికి తీసుకెళ్ళు. మిగిలిన వాటిలో ఒక్కొక్క జతను మాత్రమే నీతో తీసుకెళ్ళు. ఈ విధంగా జంతువుల్లో, పక్షుల్లో ప్రతి జాతిని సజీవంగా కాపాడవచ్చు. అయితే వాటికి పుట్టే పిల్లలతో ప్రపంచం నిండుతుంది. ఇంకా 7 రోజుల్లో నేను వర్షం కురిపిస్తాను. అది 40 రోజులు ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. దానికి జీవరాశులన్నీ చచ్చిపోతాయి. నోవాహు ప్రభువు చెప్పినదంతా చేశాడు. నోవాహు, అతని భార్య, అతని కుమారులు, వారి భార్యలను వారు కూడా ఓడలోనికి తీసుకెళ్లాడు. దేవుడు చెప్పినట్టే నోవాహు జంతువుల్ని, పక్షుల్ని తాను తయారు చేసిన ఓడలోనికి చేర్చాడు. అంతా ఓడలోనికి వెళ్ళాక ప్రభు ఓడ తలుపు మూసేశాడు. 7 రోజుల తర్వాత భయంకరమైన వరద పరవలు తొక్కుతూ వచ్చింది. నోవాహు 600 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇది సంభవించింది. 40 రోజులు ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షం కురిసింది. భూమి కింద ఉన్న నీరు, ఆకాశం నుంచి కురిసిన నీరు ఏకమై భయంకరమైన ఉప్పెనలా మారింది. ఆ వరదకు నీరు బాగా పెరిగి పర్వతాలన్నీ మునిగిపోయాయి. అన్నిటికంటే పైన పర్వతానికే 7 మీటర్ల ఎత్తున నీరు నిలిచింది. కానీ నోవాహు ఎక్కిన ఓడ మాత్రం నీళ్ల మీద తేలింది. 150 రోజుల పాటు నీరు అలానే భూమి మీద నిలిచి ఉంది. దేవుడు ఓడలో ఉన్న నోవాహును, అన్ని రకాల జంతువుల్ని, పక్షుల్ని మర్చిపోలేదు. భూమి కింద నుంచి పైకి వచ్చే నీరు, ఆకాశం నుంచి కురిసే వర్షం కూడా ఆగిపోయింది. నీరు క్రమక్రమంగా తగ్గిపోవడానికి 150 రోజులు పట్టింది. ఆఖరికి అరారాతు పర్వతం మీద ఆ ఓడ నిలబడి ఉంది. నీరు క్రమక్రమంగా తగ్గినప్పుడు కొండ శిఖరాలు కొద్ది కొద్దిగా కనిపించాయి. 40 రోజుల తర్వాత నోవాహు ఒక కిటికీ తెరిచి దొంత కాకిని బయటికి వదిలాడు. ఆ కాకి మళ్ళీ వెనక్కి రాలేదు. నీళ్లు పూర్తిగా తగ్గిపోయేదాకా నీళ్ల మీద అలా అలా తిరుగుతూనే ఉంది. తర్వాత నేల ఆరిందేమో చూద్దామని నోవాహు మళ్ళీ ఒక పావురాన్ని వదిలాడు. ఇంకా భూమి మీద నీళ్లున్నాయి. ఆ పావురం ఎగురుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చేసింది. నోవాహు ఆ పావురాన్ని అందుకుని ఓడలో పెట్టుకున్నాడు. వారం రోజులయ్యాక మళ్ళీ ఆ పావురాన్ని బయటికి వదిలాడు. అది తిరిగి తన నోటికి ఒక లేత ఆకు కరుచుకుని సాయంకాలానికి నోవాహు దగ్గరికి వచ్చింది. ఇకప్పుడు నోవాహు నీళ్లు బాగా తగ్గిపోయాయని తెలుసుకున్నాడు. మరో వారం రోజుల తర్వాత ఆ పావురాన్ని బయటికి వదిలాడు. ఈసారి ఆ పావురం వెనక్కి తిరిగి రాలేదు. అప్పుడు నోవాహు ఓడ తలుపు తెరిచి చుట్టూ బయటికి చూశాడు. నేల మీద తడి అంతా ఇంకిపోయింది. ఆరిన నేల కనబడింది. చివరికి నేల పూర్తిగా ఎండిపోయింది. అప్పటికి నోవాహు వయసు 601 సంవత్సరం. దేవుడు నోవాహుతో ఇలా అన్నాడు. ఓడలో నుంచి నీ కుటుంబంతో బయటికి వెళ్ళు. నీతో పాటుగా ఓడలో ఉన్న పశువులు, భూమి మీద తిరిగే ప్రతి జాతి పురుగును, జంతువుల్ని బయటికి తీసుకెళ్ళు. అవి మళ్ళీ పిల్లల్ని పెట్టి భూమి అంతా విస్తరిస్తాయి. అప్పుడు నోవాహు తన కుటుంబంతో కలిసి ఓడలో నుంచి బయటికి వచ్చాడు. జంతువులు, పక్షులు, పశువులు, పురుగులు కూడా వాటి జాతి ప్రకారం గుంపులుగా బయటికి వచ్చాయి. నోవాహు ప్రభువుకు ఒక బలిపీఠం కట్టాడు. ప్రతి పశువుల్లోంచి, పక్షుల్లోంచి ఒక్కొక్క దాన్ని ఎంచుకొని దేవునికి అర్పించాడు. ప్రభువు చాలా సంతోషించి ఇలా అనుకున్నాడు. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు తప్పులు చేయడం మామూలే. అందువల్ల భూమి మీద ప్రాణులు ఉన్నంత వరకు ఇంకెప్పుడు నేను నాశనం చేయను. పంటలు పండడం, కోతలు కోయడం జరుగుతూనే ఉంటాయి. అంతేకాక చలి, వేడి, వేసవి, శీతాకాలాలు, పగలు, రాత్రి కొనసాగుతూనే ఉంటాయి. నిబంధన అనే మాటకు దేవుని, ఆయన ప్రజలకు సంబంధించిన అతి ప్రాముఖ్యమైన వాగ్దానం అని అర్థం. సాధారణంగా ఒక ఒప్పందం జరిగినప్పుడు దానికి సంబంధించిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేయడానికో ఏదో ఒక గుర్తు ఉంటుంది. ఆ సందర్భంగా ఇచ్చిన గుర్తు చాలా ప్రత్యేకమైంది. దాన్ని నేటికి మనం చూస్తూనే ఉన్నాం. దేవుడు నోవాహు, అతని కుమారులతో, నేను నీతో, నీ కుమారులతో ఒక నిబంధన చేస్తున్నాను. మీకు మీ తర్వాత జీవించే వారికి కూడా ఇది వర్తిస్తుంది. మీతో పాటుగా ఓడలోనికి వచ్చిన వాటన్నిటికీ కూడా ఇది వర్తిస్తుంది. నీటి వరదతో భూమిని ఇక ఎప్పుడూ నాశనం చేయరని నేను వాగ్దానం చేస్తున్నాను. వరద గుడిని మీకు అన్ని ప్రాణులకు గుర్తుగా ఉంటుంది. ఆకాశంలో వరద గుడి కనిపించినప్పుడల్లా నా నిబంధనలు జ్ఞాపకం చేసుకుంటాను. భూమి మీద ప్రాణంతో జీవించే వాటిని ఇంకెప్పుడు నేను నాశనం చేయలేని వాగ్దానం చేశాడు. అంతే అండి యోసేపు నోవాహు స్టోరీ.